హలో గైస్, ఈరోజు మనమైతే చేపల కూర చేయబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే 2 ఉల్లిపాయలు పెద్దగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే, తర్వాత 4 ఉల్లిపాయలు ఇవ్వండి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసేసుకున్నాక ముందు చూపించినవి అన్నీ పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఇది ఇటు పక్కన పెట్టుకోవాలి. చేపలు తర్వాత ఓకే, ఒక 2 వేరేలో ఉంచుకోండి. వీటికైతే బాగా కారాలు దట్టించేయాలన్నమాట. దట్టించేసాక ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేయాలి. కానీ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేసేయాలి. వేసేసాక స్లోగా ఆనియన్స్ అయితే వేసేయాలి. ఆనియన్స్ వేసేసాక చింతపండు వాటర్ బాగా కలుపుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా పెట్టేసుకున్నాక ఇటు బాగా కలిపేసాం కదా, చూసారు కదా. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ముందు చూపించిన పేస్ట్ని కూడా వేసేయాలి. చూస్తున్నారు కదా, వేసేయాలి. వేసేసాక బాగా కలిపేసుకున్నాక పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం కారం, సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ అంటే మామూలు సాల్ట్ కాదు, రాక్ సాల్ట్. ఓకే, ఇలా బాగా కలిపేసుకోవాలి. వేసేసాక తర్వాత మెయిన్ ముక్కలు వేసేయాలి. చూసారు కదా, అలాగా 2 మాత్రం వేరేలా ఉంచుకోండి, ఎందుకో తర్వాత చెప్తా. ఓకే, ఇప్పుడు బాగా కలిపేయాలి. ఓకే, కలిపే ముందు ఒకసారి మనం చింతపండు రసాన్ని ఇలా వేసేయాలి. వేసేసాక బాగా ఉడికించేసాక చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే అదండి కరివేపాకునైతే వేసేయాలి. కొత్తిమీర కూడా వేసేసాక అదిగోండి కొత్తిమీర వేసేసాక బాగా కలపాలి. చూసారు కదా, ఇలా అయితే బాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఉడికిచ్చేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం పైన గార్నిష్ చేయాలి. ఓకే, చేశాక గార్నిష్ చేసేయాలి. తర్వాత అయితే అది ఉడికిపోతూ ఉండగా మనం అయితే అదండి చూసారా, అలా గార్నిష్ చేసేయాలి. ఇది ఉడికిపోతూ ఉండగా మనమైతే పక్కన ఇదిగోండి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 2 ఉంచుకోమని చెప్పాను కదా ముక్కలు, ఇదిగోండి అవి అయితే ఆయిల్లో ఫ్రై బాగా చేయాలన్నమాట. చూసారు కదా, అక్కడ కనబడుతున్న విధంగా ఫ్రై చేసేయాలి. అదిగోండి కనబడుతుంది కదా, అదిగోండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే అంత ఎక్కువ వేయద్దు, కొంచెమే వేయాలి. ఓకే, బాగా ఫ్రై చేశాక అటు ఇటు కూడా చేసుకోవాలి కాబట్టి ఇది ఇలాగా ఇదైతే మళ్ళీ ఇలా కూడా తిప్పేద్దాం. 2 వైపులా బాగా ఎగనివ్వండి, వెంటనే తీసేయకూడదు. ఓకే, చూశారు కదా. ఓకే, అలా అన్నమాట. ఓకే, ఇప్పుడైతే పైన ఆనియన్స్ అయితే కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర కూడా ఓకే అలా గార్నిష్ చేసుకోవాలి. చేసేసుకున్నాక ఇంకా లాస్ట్ లెమన్ కూడా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే టేస్టింగ్ టైం చూద్దాం. అయ్యి బాబాయ్ కాలుతుంది. ఓకే, తిని చూద్దాం. అద్దిరిపోయింది.